అయితే కొత్త నిబంధన చదువుతుంటే ఆశ్చర్యం ఏంటంటే, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట ఉంది. ఎక్కడిచ్చాడు బలి? ఇవ్వలేదు కదా. బైబిలే చెప్తుంది కదా ఇవ్వలేదని. గుండెల్లో బలిచ్చాడు. గుండెల్లో విగ్రహమై కూర్చున్న కొడుకుని బలిచ్చాడు. క్రైస్తవులారా, ఈరోజు ఏ సంబంధం నీ గుండెల్లో విగ్రహంగా ఉంది అని అడుగుతున్నాను నేను. ఏ బాయ్ ఫ్రెండ్, ఏ గర్ల్ ఫ్రెండ్ నీకు, ఏ స్నేహితుడు, ఏ భర్త, ఏ భార్య, ఏ తల్లి, ఏ తండ్రి, ఏ కుమారుడు, ఏ పక్కింటి వాడు, ఏ ఎదురింటి వాడు నీకు విగ్రహంగా ఉన్నాడు అని అడుగుతున్నాను నేను ఈరోజు. సంబంధాలు క్రీస్తుతో మన సంబంధాన్ని చెడగొడతాయి. చాలా సందర్భాల్లో మానవ సంబంధాలు దేవుడితో మనకున్న సంబంధాన్ని చెడగొడతాయి. కొడుకును ప్రేమించడం తప్పు కాదు, కానీ కొడుకును విగ్రహం చేసుకునే అంత ప్రేమించడం తప్పు. తోటి మనిషిని ప్రేమించడం తప్పు కాదు, కానీ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించడం తప్పు. మీకు తెలుసా, దేవుడు పాత నిబంధనలో విగ్రహారాధనని వ్యభిచారంతో పోల్చాడు. ఒక భార్య భర్తను కళ్ళు కప్పి వ్యభిచారం చేస్తే, అది బయటపడితే భర్త ఎంత క్రోధంతో రగిలిపోతాడు. ఒక భర్త భార్య కళ్ళు కప్పి భార్యకు తెలియకుండా వ్యభిచారం చేస్తే, అది దొరికిపోతే ఆ భార్య ఎంత తల్లడిల్లిపోతుంది. విగ్రహారాధన చేస్తే దేవుడు కూడా అంతే తల్లడిల్లిపోతాడు. అన్యుల విగ్రహాలని ఇట్టే కనుక్కోవచ్చు, కానీ క్రైస్తవుల విగ్రహాలని కనిపెట్టలేము. అవి గుండెల్లో గూడు కట్టుకొని తిష్ట వేసుకొని కూర్చుంటాయి. యేసుప్రభు వారు అంటున్నారు, నాతో నీకున్న సంబంధం చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు క్రైస్తవుడిగా జీవించాలనుకుంటే నాతో నీకున్న సంబంధాన్ని పైన పెట్టు. దానికోసం ఏ సంబంధాన్నైనా త్యాగం చేయడానికి అవసరమైతే సిద్ధపడు. ఒకవేళ త్యాగం చేయలేకపోతున్నావంటే అది విగ్రహమే, అది ఆధ్యాత్మిక వ్యభిచారమే. యు ఆర్ అన్ఫిట్ టు బీ క్రిస్టియన్. యు ఆర్ అన్ఫిట్ టు బీ a disciple of Lord Jesus Christ. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఉండడానికి, యేసుక్రీస్తు శిష్యుడిగా, శిష్యురాలిగా ఉండడానికి నువ్వు పనికిరావు. పాత్రుడు కానేరవు, పాత్రురాలు కానేరవు. సుస్పష్టంగా చెప్పేస్తున్నాడు.